జీడబ్ల్యూఎంసీ విలీన గ్రామం రాంపూర్లో ల్యాండ్ పూలింగ్కు వ్యతిరేకంగా రైతులు సమావేశం నిర్వహించారు. గ్రామ రైతులంతా ముక్త కంఠంతో ఆ జీవోను వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. ప్రభుత్వం వెంటనే ఐటీఏ జీవోను శాశ్వతంగా రద్దు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో హనుమంతరావు, రైతు ఐక్య కార్యాచరణ సమితి వరంగల్ జిల్లా కన్వీనర్ బుద్దె పెద్దన్న, హనుమంతరావు, ఏర్పుల రాజు, రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు. నా పేరు రాజు, ఏర్పుల రాజు. మేము వ్యవసాయం చేసుకొని బతుకుతూ ఉంటాం. భూమి మీదనే ఆధారపడి బతుకుతూ ఉంటాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మా రాంపూర్ విలేజ్లో తెల్లారులేస్తే భూమి మీద పడి పని చేసుకొని బతికే వాళ్ళం. గవర్నమెంటు ఏదో జియో ఐటీఏ అని ల్యాండ్ పూలింగ్ అనే విషయం సర్వే చేసుకుంటూ మా వ్యవసాయ భూములల్లో సర్వే చేస్తున్నారు. అప్పటి వరకు మా రైతులకు ఏ విషయం తెలియదు. తెల్లారులేస్తే పని చేసుకొని బతికే వాళ్ళేమో తప్ప మాకు అంతకంటే ఏం తెలియదు. ఇప్పుడు గవర్నమెంట్ ఈ ల్యాండ్ పూలింగ్ అని మా భూములన్నీ గుంజుకుంటే మా బతికేంది, మేము ఏ రకంగా బతకాలి? ఇప్పుడు మేము భూమిని నమ్ముకొని బతికే వాళ్ళం, మా భూమిని గుంజుకుంటే మేము ఏం కావాలి? మేము కూడా రాజకీయాలు చేస్తాం, రాజకీయాలలోనే ఉన్నాం. మేము ఏ పార్టీ తొత్తులం కాదు. మా హక్కులు మేము కాపాడుకోవడానికి, మా భూములు కాపాడుకోవడానికి మేము ఎంత దూరమైనా ఏది చేయడం, మా ప్రాణం త్యాగ చేసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు మా గ్రామాలలో వచ్చి భూములన్నీ వాళ్ళు కొనుక్కుంటూ వాళ్ళు రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటూ ఇప్పటికే మా రైతులను అన్యాయం చేస్తున్నారంటే గవర్నమెంట్ లేనిపోని ఏదో జీవోఐటీఏ అని తీసుకొచ్చి మా భూములు గుంజుకుంటే ఊరుకునే పరిస్థితి లేదు. మేము మా పిల్ల జల్లలం అందరం రోడ్డు మీద పడతాం. మేము ప్రాణమైనా వదులుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా గవర్నమెంట్ దాన్ని పూర్తిగా ఆలోచన చేసి ఆ జీవోఐటీఏను రద్దు చేసుకోవాలి, రైతులకు న్యాయం చేయాలి. లేని పక్షాన అందరు పెద్ద ఎత్తున ధర్నాలు, ఉద్యమం చేస్తాం, దేనికైనా సిద్ధంగా ఉన్నామని మేము అనుకుంటున్నాం. గవర్నమెంట్ ఆలోచించాలి ఈ విషయాన్ని. రాంపూర్లో రైతు సోదరులందరితో కలిసి మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్క రైతు కూడా బాధతోనే ఉన్నాడు తప్ప వాళ్ళు ఈ 10 రోజుల కంచెలు ఎటువంటి సంతోషంగా లేరు. దయచేసి రాజకీయ నాయకులారా, ఎమ్మెల్యేలారా, మీ సొంత లాభాల కోరానికి మీరు చూడకండి. మీరు రైతులు ఓట్లు వేస్తేనే గెలిచింది, అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఊళ్ళల్లో తిరగాలన్నా, రేపు పొద్దున మీకు మళ్ళీ మనుగడ ఉండాలనుకున్నా ఎంబడే ఈ ఐటీఏ జీవోను రద్దు చేసి మీ చిత్తశుద్ధిని మీరు కాపాడుకోవాలని చెప్తున్నాము. రైతుల పక్షాన దయచేసి ఎందరో మంది రైతులు రోడ్డు మీదకి ఎక్కే పరిస్థితి ఉంది. వారు ఆత్మహత్యలకైనా సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు మాత్రం ఇది మీకు ఒక హెచ్చరిక లాంటిది అనుకోండి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జీవోను రద్దు చేసి మీరు గ్రామాలలో స్వేచ్ఛగా రైతులు మీ వెనుక ఉంటారు, మీ వెంబడి నడుస్తారు. మీరు ఆ జీవోను ఫస్ట్ రద్దు చేసినాక మీరు గ్రామాలలో అడుగు పెట్టండి. ప్రతి ఒక్కరు చైతన్యవంతులు అయిన, ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు, వాళ్ళ గురించి ఆలోచించాలి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ల్యాండ్స్ ఇచ్చేది లేదు. మీరు పగటి కళలు కనకండి. ఇక ఇప్పుడు ఒకవేళ మీరు పగటి కళలు అంటే నెక్స్ట్ భవిష్యత్తులో మీరు జనాలలో తిరగలేరు, జనాలలో కూడా మీరు ఉండలేరు. తస్మాత్ జాగ్రత్త.